So let's understand today సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక సైలెంట్ ఫీచర్స్ ఏంటో అర్థం నేను చెప్పాను కదా, రిటర్న్ అండ్ లెంతియెస్ట్ అని చెప్పి. ఇట్ ఈస్ అ రిటర్న్ అండ్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. ద ఇండియా ఇస్ అ కాన్స్టిట్యూషన్ వెల్త్ లెంతియెస్ట్. అసలు ప్రపంచాలన్నిటిలో కల్లా పెద్ద కాన్స్టిట్యూషన్ మన దగ్గరే ఉంది. ఎందుకంటే అన్ని దేశాల నుంచి మనం చాలా ముఖ్యమైన అంశాలు ఎంచుకొని ఒక కాన్స్టిట్యూషన్ని రెడీ చేసుకున్నాం. ఎందుకంటే ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాకుండా థింక్ చేసి జాగ్రత్తల్ని ముందే కేటాయించి రాయించుకున్నారు. అసలు ఈ కాన్స్టిట్యూషన్ ఒక ప్రియాంబుల్ ఏంటి? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ప్రియాంబుల్ ఏంటంటే, ఇన్ ది బిగినింగ్ దర్ ఇస్ అ ప్రియాంబుల్ which signifies the ideal of justice, equal secularism, dignity, fairness and nationality, unity and aspiration of the India. సో ప్రియాంబుల్ ఏం చేస్తుందంటే, ఒక మనిషి తన స్వతహాగా హ్యాపీగా బతకడానికి ఇండియాలో ఉన్నందుకు తన జస్టిస్ సమానంగా ఉండాలి, సమానత్వంతో ఉండాలి. ఎలాంటిదైనా తను ఏ రిలీజియన్ అయినా, ఏ మతాన్నైనా, ఏదైనా సరే తనకు నచ్చినట్టు ఫాలో చేయాలి. ఇండివిజువల్ డిగ్నిటీ ఉండాలి. ఒక మనిషికి తనకు బతికే ఒక సీక్వెన్స్ తెలియాలి, ఎలా బతకాలి, ఏం చేయాలి అనేది. సో ఫెర్నిటీ ఉండాలి, నేషనల్ యూనిటీ ఉండాలి, అంటే దేశం మీద భక్తి కూడా ఉండాలి. ఇలాంటి ఆస్పిరేషన్స్తో ప్రియాంబుల్ని కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్గా ఆస్పిరేట్ చేశారు. సో దట్ పీపుల్ ఒక డెడికేషన్, దీని ఇంటెన్షన్ మొత్తం కూడా ఇచ్చిన ఫ్రీడమ్ మీద కాన్స్టిట్యూషన్కి అందరికీ రెస్పెక్ట్ ఉండాలని చెప్పి ఇలా చేశారు. సో ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్, preamble is a main object of creating this constitution. And coming next, republic అంటే ఇండియా ఇస్ అ రిపబ్లిక్ కంట్రీ. అవునా? ఎందుకు ఇండియా ఇస్ అ రిపబ్లిక్ కంట్రీ? అ రిపబ్లిక్ కంట్రీ పీపుల్ హ్యావ్ ఫ్రీడమ్ టు ఎక్సర్సైజ్ దే ఓన్ గవర్నమెంట్ అండ్ టు ఎలెక్ట్ దేర్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. అసలు ఇండియాని రిపబ్లిక్ కంట్రీ అని ఎందుకు అంటాము? ఎందుకంటే పీపుల్కి వాళ్ళ నాయకుడిని ఎంచుకునే అంత ధైర్యం ఉంది, హక్కు ఉంది. సో ఇక్కడ ఏదైనా కూడా వాళ్ళకి నచ్చిన గవర్నమెంటే ఫామ్ అవుతుంది. కాబట్టి ఆ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, ప్రెసిడెంట్ కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ని మనమే ఎందుకున్నాం. సో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ మీద వరకు, పార్లమెంట్ వరకు ప్రెసిడెంట్ ఉంటారు కాబట్టి, సో ఆల్ ఓవర్ ద గవర్నమెంట్ ఈస్ ఫార్మ్డ్ బై అస్. సో పీపుల్స్ మీద అవుతుంది కాబట్టి దాన్ని రిపబ్లిక్ స్టేట్ అని అంటారు. అండ్ పీపుల్స్ గవర్నమెంట్ ఆల్రెడీ రిపబ్లిక్ అని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు పీపుల్స్ గవర్నమెంట్ అంటావు? రిపబ్లిక్ అంటేనే పీపుల్స్ గవర్నమెంట్ కదా అని అంటున్నారా? సి లెట్స్ అండర్స్టాండ్ దిస్. పీపుల్స్ గవర్నమెంట్, ఇట్ ప్రొవైడ్స్ అ సిటిజన్ టు ఫార్మ్ ది గవర్నమెంట్ విచ్ ఈజ్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్. పీపుల్ హ్యావ్ ఎలక్షన్స్ దేర్ ఓన్ రిప్రజెంటేటివ్. సో పీపుల్స్ గవర్నమెంట్ అని ఎందుకు అన్నాం? ఎందుకంటే ఇక్కడ డెమోక్రసీ అనేది చాలా ఉంది. అసలు డెమోక్రసీ అంటే ఏంటి? ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. సో పీపుల్స్ యొక్క డెసిషన్ అల్టిమేట్. ఇక్కడ ఒకరిని ఎత్తాలన్నా, ఒకరిని దించాలన్నా ఇక్కడ కేవలం స్టేట్ ప్లే రోల్ చేస్తుంది. కానీ ఇది 5 yearsకి ఒకసారి వస్తుంది కదా మనకి. బట్ ఇన్ఫ్యాక్ట్ మనం డిస్ట్రాయ్ చేయాలనుకుంటే ఇన్ మిడిల్ కూడా చేయొచ్చు. బట్ ఎవ్రీవన్ ఈజ్ యూజువల్లీ సో బిజీ. సో ఫండమెంటల్ రైట్స్, కమింగ్ టు ద ఫండమెంటల్ రైట్స్, ఇట్ హ్యాస్ 6 unique అండ్ ఫండమెంటల్ రైట్స్ గ్రాంటెడ్ టు ద సిటిజన్స్. అసలు యాక్చువల్గా ఇన్ ఫస్ట్లో 7 ఉండేవన్నమాట ఫండమెంటల్ రైట్స్. కానీ రైట్ టు ప్రాపర్టీ ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ నుంచి కట్ చేశారు. సో ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉన్నది 6 యూనియన్ ఫండమెంటల్ రైట్స్ గ్రాంటెడ్ టు ద సిటిజన్స్ అవి వాడుకోవచ్చు. దీన్ని అమాండ్ చేసే హక్కు అంత ఈజీ కాదు. అవ్వవు అని నేను చెప్పాను, కానీ అవ్వే అంత ఛాన్స్ అంత ఈజీగా రాదు. సో ఎందుకంటే అవి మన హక్కులు. నేను బతకడానికి చంపేయాలని డిసైడ్ అయితే ఎవడైనా చంపేయడం అంత ఈజీ కాదు కదా. అట్లానే చాలా పెద్ద ప్లాన్ ఉండాలి దానికి. ద గవర్నమెంట్ కాంట్ టేక్ అవే ఎనీ రైట్స్ బై అన్ఫుల్ లా మీన్స్. ఎగ్జాక్ట్లీ ద సమ్ రైట్ టు ప్రాపర్టీ ఏమవుతుందంటే ఇక్కడ మన ప్రాపర్టీయే. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే, ఒక రోడ్ని డెవలప్ చేయాల్సి వస్తుంది, బట్ అక్కడ 100 మెంబర్స్కి యూజ్ ఉన్నప్పుడు జస్ట్ ఒక్క పర్సన్ కోసం థింక్ చేసి ఆ ప్రాపర్టీని అలా వదిలేయలేం కదా. ఫ్యూచర్ కోసం గవర్నమెంట్ కొన్ని విషయాల్లో దృష్టిస్తుంది, కొన్ని విషయాల్లో అలా కాకపోవచ్చు, ఇంటెన్షన్ వేరే ఉండొచ్చు. సో అక్కడ అలా చేంజ్ అయ్యి ఉండొచ్చు. Secularism. As per the principle of secularism, the government must impartial towards all the religions followed by the citizens. The state can't
హ్యావ్ ఎ బయాస్ అండ్ ఇంక్లినేషన్ టువర్డ్స్ ఎనీ పర్టికులర్ రిలీజన్. మీరు ఈ మతమే ఉండాలి, ఇప్పుడు పాకిస్తాన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ముస్లిం అయ్యే ఉండాలి, అప్పుడే నువ్వు అక్కడ బతకగలవు. అలా లేదు, ఇక్కడ అన్ని రిలీజియన్స్ ఫాలో అవ్వచ్చు. దట్స్ కాల్డ్ ఇండియా. థ్యాంక్ యూ.